వైరా మున్సిపాలిటీలోనే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే 19వ వార్డులో కూడా దామ ఉమ్మగారు తమ ప్రచారాన్ని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి 19వ వార్డు ప్రజలు వారిని ఏ విధంగా ఆదరించబోతా ఉన్నారు, వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? చాలా బాగా ఉందండి. మేము చాలా మంచిగా ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఫస్ట్ మేము వ్యక్తిగతంగా ప్రతి హృదయాన్ని దగ్గరికి వెళ్ళి మేమేం చేసామమ్మా మీకు అంతకుముందు, మేము ఇంకా తర్వాత ఏం చేస్తామో మీకు అందరికీ తెలుసు. నేను 20 సంవత్సరాలుగా మీకు దగ్గరగా ఉండి అంతకంటే ముందు పిల్లలకి స్కూల్ చెప్పుకుంటూ పిల్లల ఆదరణ కూడా నాకు ఉంది. తర్వాత డ్వాక్రాలోకి వచ్చాను. డ్వాక్రాలో ఒక 20 సంవత్సరాలు నేను చేశాను. నా గురించి మీ అందరికీ ఒక్క నెగిటివ్ కానీ ఏమన్నా ఉందా? నా దగ్గర మీకు సేవాభావం చేయాలనే తాపత్రయం తప్ప నాకు ఎలాంటి సంపాదించుకునే ఆలోచన కూడా లేదు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. మరి మనకు కావాల్సింది గ్రామ అభివృద్ధి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చాలి. అంటే గ్రామంలో ఏదన్నా నీటి గురించి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇలాంటి ఏవైనా కావాలి అని మన దగ్గరకు వస్తే మనకు ఎలా స్పందన ఉంటుంది, మీకు ఏదన్నా అవసరం ఉంటే మనం ఎలా స్పందిస్తున్నాము, ఇదంతా మీ అందరికీ తెలుసు అని నేను అడుగుకుంటూ వెళ్తూ ఉంటే చాలా దగ్గరగా, అవును మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు అసలు నిలబడుతున్నారు అంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంది అని మేము ముందుగానే అసలు జనరల్ మహిళ వచ్చింది అంటే ఉమా గారిని పెట్టాలి అనే ఉద్దేశంతో మేము అందరం కూడా మీకు ఫోన్లు చేసాము. ఆ విధంగానే మీరు ముందుకొచ్చారు అని చాలామంది చెప్పారండి. ఆ విధంగానే మేము ఇంతవరకు రాజకీయంలోకి నేను బహిర్గతంగా ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాను. ఈ విధంగా కారు అయితే ఏ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా నాకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు. ఆ విధంగా కొంచెం చివరి వరకు కూడా ఆగాము. చివరికి బీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించి బీఫామ్ ఇచ్చింది. కాబట్టి ఈ విధంగా నేను కారు గుర్తు వైపు వెళ్ళడం జరిగింది. కారు గుర్తు వచ్చింది. కారు గుర్తుకే ఓటు వేసి అందరూ కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నాకు అమూల్యమైనటువంటి వాళ్ళ యొక్క ఓటుని వేసి నన్ను ఈ విధంగానే ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలు మీకు చెప్తున్న సమస్యలు కావచ్చు, ఆ సమస్యల మీద వారికి ఏం చెప్తా ఉన్నారు? మీరు గెలిచిన తర్వాత వారికి ఎటువంటి హామీలు ఇస్తా ఉన్నారు, వారికి ఎటువంటి భరోసాని ఇస్తా ఉన్నారు? మాకు ఇప్పటి వరకు అయితే దృష్టికి సమస్యలు అనేవి తీసుకురాలేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు వచ్చినాయి. అంతకుముందు సంవత్సరాల్లో ఎలాంటి సిమెంట్ రోడ్డు కానీ, సీసీ రోడ్డు కానీ ఎలాంటిది ఏమీ లేదండి. 10 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ చిన్న రోడ్లైనా ఇవైతే వచ్చాయి. ఇదంతా అందరికీ తెలుసు. ఆ విషయం అనేది అందరికీ తెలుసు. అందరూ కూడా ఒప్పుకుంటారు దానికి. ఇంకా నా దగ్గరికి ఇలాంటి సమస్యలు నేను ఏ విధంగానైనా సమస్యను క్లియర్ చేస్తాననుకుంటున్నారు, కానీ సమస్యనైతే ఇప్పటి వరకు నా దగ్గరికి తీసుకురాలేదండి. గ్రామ సమస్యనైతే ఒక సైడ్ మాత్రం మాకు ఎన్నిసార్లు కొలుసుకొని పోతున్నారు, రోడ్డు అయితే వేయట్లేదు, మీరు ఖచ్చితంగా ఈ రోడ్డు వేపియాలి అని చెప్పి అయితే ఒక సమస్యను తీసుకొచ్చారు. ఆ సమస్యని ఇంకొకటేమో డ్రైనేజీ సమస్య చెప్పారు. అది నన్ను గెలిపించండి, నేను దగ్గరుండి మీకు అన్నీ చేపిస్తాను అని చెప్పడం జరిగింది. మీరు ఈ ప్రచారంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 19వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కారు గుర్తు మీద ఓటు వేసి మీ యొక్క అభిమానినైనటువంటి ఉమా గారిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నానండి. మీ సమస్యల్ని మీలోకి నేను చొచ్చుకొని 18, 19 రెండు వార్డులు ఉన్నాయి. ఈ 2 వార్డులో కూడా ఎప్పుడు మేము డెవలప్ చేసిన విలేజెస్ మొత్తం. ఇది కూడా గత 15 ఏళ్ల క్రితం వాళ్ళు సిపిఎం వాళ్ళు 3 టర్మ్ చేసినా కూడా ఊర్లో అభివృద్ధిలో ఒక సిమెంటు ఒక బొచ్చ కూడా సిమెంట్ కాంక్రీట్ చేసింది లేదు, రోడ్లు డెవలప్ చేసింది లేదు. డెవలప్మెంట్ అనేది వాళ్ళకి తెలియదు. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్తోనే డెవలప్మెంట్ జరిగింది. గతంలో కూడా నామనాశ్రా గారి అభివృద్ధి నిధుల నుంచి, ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి వచ్చిన ఫండ్స్తోనే ఊపి డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు పాత లాలాపురం నుంచి శాంతినగర్ నుంచి లాలాపురానికి 4,10,00,000 రూపాయలతో డెవలప్మెంట్గా ఆయన ఐటీడీ దాని నుంచి ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తేనే ఆ రోడ్డు ఈరోజు అభివృద్ధిలోకి వచ్చింది.
ఇప్పుడు ఆ రోడ్డు వల్ల ఊరు మొత్తం సంతోషంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సింపుల్గా ఘన విజయం సాధించబోతున్నారు. అలాగే 18వ వార్డు కూడా ఘన విజయంతో సాధిస్తాం, మీకు అందులో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు చూపించడానికి ఒకటి లేదు. ఇంకోటి ఏంటంటే ఓటర్లకు మేము చెప్పగలిగేది ఏంటంటే ఊర్లో ఎక్కడ డెవలప్ చేశారో, ఎవరు డెవలప్ చేశారో దాని విశ్లేషణ లోతుగా ఆలోచించి మీరు ఓటేయాలి. ఊరికి ఓటేయడం వల్ల ఊళ్ళో సిపిఎం వల్ల వాళ్ళు వచ్చేది మట్టికి ఎంతసేపటికి ఊళ్ళో ఎలిగేషన్స్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం తప్ప వాళ్ళ ఏమలో మా ఏమలో అందరూ కూడా ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా పార్టీ తరఫు నుంచి జరిగినాయి, వాళ్ళ పార్టీ నుంచి అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఓటర్ మహాశయులు అందరూ కూడా ఎవరు అభివృద్ధి చేస్తారో ఆలోచించి డెప్త్గా ఆలోచించి ఓట్లు వేసి ఘన విజయంతో మా ఈ 2 క్యాండిడేట్లని 19వ వార్డులోనే దామ ఉమా గారిని, 18వ వార్డులోనే గోరెంట్ల రాచమండ్రి శ్రీదేవి గారిని, వీళ్ళిద్దరిని ఘన విజయంతో ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తుంది. ఓకే, ఈ గతంలో కూడా ఇప్పుడు ఈ 2 వార్డులు కూడా మేమే గెలిచాం, ఇప్పుడు గెలుస్తున్నాం. నెక్స్ట్ టర్మ్ కూడా మా ఆధీనంలో గెలుస్తాం. మాకు ఆ డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే సిపిఎం వాళ్ళు ఎంతసేపటికి ఏదో ఓదరగొట్టి ఏదో చెడు బ్యాడ్ ప్రచారం చేసుకున్న వాళ్ళు మేము గెలుస్తామని చెప్పుకుంటారే తప్ప వాళ్ళు గెలిచేది లేదు, గెలగలిగేది లేదు. రానున్న టర్మ్లో కూడా వాళ్ళ మేము గెలనిచ్చే ప్రసక్తి లేదు. ఎంతసేపు పార్టీల కంటే కూడా గ్రూపుగా మేము ఆల్రెడీ మొత్తం మా టీం వర్క్ కూడా గట్టిగా పనిచేసి ఈ 2 వార్డులను కూడా గెలిపించి మీకు చెబుతామని మేము సూచిస్తున్నాం. నా పేరు దామా వీరయ్య. ఇప్పుడు ఇక్కడ 19వ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి మా కజిన్ యొక్క కోడలు. ఏదైనా మేము ఈ ఊళ్ళో రాజకీయాలు ఒక 60-70 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు 1959లో మొట్టమొదటి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఎనానమస్గా ఎన్నికైనటువంటి దామా శాసగిరిరావు, ఆయన కోడలే ఇప్పుడు ఏమైనా పోటీ చేసింది. ఏదైనా చేస్తే ఈ ఊళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము కానీ ఎప్పుడు చేసే దాంట్లో మేము ముందుంటాం. ఆ తర్వాత కూడా పాలపాటి లక్ష్మీనరసింహ గారు 2వ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ గ్రామ నిర్మాణం జరిగింది. ఇది ఒకప్పుడు వైరా చెరువు బ్యాక్ వాటర్ వలన మునగటం వలన ఇక్కడ గవర్నమెంట్ ప్రత్యేకంగా 40 ఎకరాలు ఇచ్చి ఇక్కడ పునరావాస గ్రామం కింద ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు వేయటంలో కానీ మా ప్రైవేట్ భూముల్లో కూడా, మా సొంత భూముల్లో కూడా రోడ్లు వేయించినాం. అట్లనే అన్ని రకాలుగా గ్రామ అభివృద్ధి కోసం మేము ఎప్పుడైనా ముందుంటాం. అదే కాకుండా ఈ గ్రామానికి కావాల్సినటువంటి వైకుంఠ ధామానికి కూడా 6 ఎకరం పొలం కూడా కేటాయించినాం. అదే కాకుండా ఏ మంచి కార్యక్రమాలకైనా మేము ఎప్పుడు ముందే ఉంటాం. ఈ ఊళ్ళో మాకు కావాల్సినటువంటి మంది మార్బలం ఉన్నారు, మా బంధువర్గం అందరూ కూడా మేము ఎప్పుడు కూడా ఒక మాట మీద పనిచేస్తున్నాం. గత 50-60 ఏళ్లలో కూడా మేము దాదాపుగా 6 సార్లు గెలిచినాం. అవతల పక్క ఉన్న పార్టీ, మాకు వ్యతిరేక పార్టీ కూడా 4 సార్లు గెలిచింది. ఇప్పుడు కూడా మేము కంటిన్యూగా పోయినసారి ప్రెసిడెంట్గా, మళ్ళీ పోయిన మున్సిపల్ ఎన్నికల్లో 2 వార్డులు కూడా టీఆర్ఎస్ తరఫున గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము గెలవడానికి అన్ని అవకాశాలని గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మేము మా చేతనంత వరకు గట్టిగా కృషి చేస్తున్నాం. ప్రజల అభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు పాసంకులపాటి కోటేశ్వరరావు. మాది లాలాపురం గ్రామం. 18-19 వార్డులలో ఉన్నాం మేము. ఈ గ్రామంలో అసలు ఈ గ్రామ నిర్మాణమే మా చేత నిర్మించబడింది. పాసంకులపాటి లక్ష్మీనరసింహ గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉండి వైరా చెరువు లోతట్టు ప్రాంతంలో మునకకు గురయ్యేటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో నివాసయోగ్యంగా లేదని చెప్పి సర్పంచ్ అయిన తర్వాత జలగ వెంగళరావు గారు, ఆ రోజున కలెక్టర్గా ఉన్నటువంటి పార్థసారథి గారు, వీళ్ళందరి దగ్గర దరఖాస్తులు పెట్టుకొని కష్టపడి ఈ గ్రామాన్ని నిర్మించడం కోసం మెరక ప్రదేశంలో పల్లిపాడు పంచరాయిలో సుమారు 40-50 ఎకరాల భూమిని కేటాయించే విధంగా కృషి చేసింది. కేటాయించిన తర్వాత వాళ్ళు ఈ గ్రామ నిర్మాణం జరగకూడదని ఎన్నో అవాంతరాలు సృష్టించారు సిపిఎం పార్టీ వాళ్ళు. ఆ రోజున్న సిపిఎం పార్టీ, వాళ్ళతో పాటు సిపిఐ పార్టీ కూడా ఈ గ్రామం నిర్మాణం జరగకూడదు, ఈ ప్రజలు ఎప్పుడుగా కూడా బురదమడుగుల్లోనే ఉండాలి తప్ప వీళ్ళు బయట ప్రపంచంతో సంబంధమే ఉండకూడదనే ఉద్దేశం వాళ్ళది. ఎవరు అభివృద్ధి చెందితే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే వాళ్ళు
గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్లాట్లు చేసి రాళ్ళు బాతి ఆ రాళ్ళు కాబట్టి పీక్కపోయారు. ఆ రాళ్ళు పీక్కపోయారని చెప్పి మళ్ళీ రాళ్ళు బాతిచ్చి ఈ శంకుస్థాపన చేసి అప్పుడు మన ఊళ్ళలో ఏంటంటే పూరీళ్ళు కట్టుకునేవాళ్ళం. ఆ పూరీళ్ళకి స్తంభం మొగరాలు వేసేవాళ్ళం. ఆ స్తంభం మొగరాలను కూడా పీక్కపోయారు. ఆ పీక్కపోయిన సందర్భంలో మళ్ళీ మేము స్తంభం మొగరాలు వేసి ఆ స్తంభం మొగరాల దగ్గరనే రాత్రిపూట చలికాలం ఇదే టైము డిసెంబర్ జనవరి కాలంలో చలికాలంలో చలిలో వణుక్కుంటూ కావిలి బండి కష్టపడి ఈ ఊరు నిర్మాణం కోసం కృషి చేసినాం. అట్లా కూడా ఈ గ్రామం కాకుండా వాళ్ళ పార్టీ ఉన్నటువంటి వందనం, కొదుమూరు, నాగిలగొండ, బసవాపురం ఈ గ్రామాల అన్నిటి నుంచి కూడా జనాన్ని సమీకరించి మా మీద దాడికి ప్రయత్నం చేశారు. వాటన్నిటిని ఎదుర్కొని మేము కష్టపడి ఈ గ్రామ నిర్మాణం చేయించాం. ఆ గ్రామ నిర్మాణంలో కూడా బండ్లు ఎడ్లు లేనటువంటి వాళ్ళకి మేము బండ్లు ఎడ్లు సహాయం చేసి, కలప లేనటువంటి వాళ్ళకి కలప, కప్పు లేనటువంటి వాళ్ళకి కప్పు, ఇట్లా అన్ని రకాలుగా సహాయం అందించి వాళ్ళుగా కూడా మాతో పాటు వచ్చి ఇక్కడ గృహాలు నిర్మించుకోవడానికి కృషి చేసినాం. ఆ తర్వాతగా కూడా మళ్ళీ పల్లిపాడు పంచాయతీలో కలిసింది మాది. పల్లిపాడు రెవెన్యూలో ఉండటం వల్ల పల్లిపాడు పంచాయతీలో గెలిచినప్పుడు వాళ్ళిద్దరూ సిపిఐ సిపిఎం కలిసి మా మీద పోటీ చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున సలకొండ వీరనారాయణ గారు పోటీ చేసి ఆయన గెలిచిండు మా మద్దతుతోని. మళ్ళీ రెండోసారిగా కూడా మళ్ళీ ఆ వీరనారాయణ గారి కొడుకే మళ్ళీ ప్రెసిడెంట్గా గెలిచిండు. ఆ తర్వాత గ్రామాల్లో ఎట్లాగో మనం గెలవలేమనే ఉద్దేశంతో గ్రామాల్లో అరదలు చుట్టించి రౌడీజాలు చేసి మా పార్టీ వాళ్ళని చాలా మందిని కొట్టి చనిపోయారని వదిలిపెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మేము ఇక లాభం లేదని చెప్పి చాలా పట్టుదలగా మళ్ళీ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాం. అప్పుడు కొంతమంది బయట నుంచి వచ్చిన గ్రామస్తులు, అంటే ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ వైరా చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి కొంతమంది, మా ఏరియాలో ఉన్న కొరండరాళ్ళు తవ్వుకొని బతకొచ్చని కొంతమంది, ఈ బయట నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఈ గ్రామం చరిత్ర కానీ ఈ గ్రామం గురించి కానీ తెలియదు. కాబట్టి 95లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారిగా కూడా మోసపూరితంగా ఏదో కుట్రలు చేసి రెండోసారి గెలవడం జరిగింది. మూడోసారికి వచ్చేవరకల్లా మేమే గెలవగలిగేటువంటి ఎంపీటీసీని మాకిస్తామని చెప్పి ఒక పొత్తు కుదిరించుకొని మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు సర్పంచ్గా తీసుకొని వాళ్ళు గెలవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు. అసలు వాళ్ళతో పొత్తేంటి, మనం గెలిచేటువంటి ఎంపీటీసీ మనకి ఇటువంటి, మరి వాళ్ళు గెలవలేనటువంటి ఎంపీటీసీని సర్పంచ్ని వాళ్ళకి ఇటువంటిదని వ్యతిరేకించారు. సరిగా అది ఏదో గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మేము షేక్ సైదా గారిని సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది 2013లో. ఆ 13 తర్వాత మళ్ళీ అప్పటి వరకు వాళ్ళు 3 సార్లు గెలిచినా కూడా ఒక్క బజార్ను కూడా మనిషి నడిచేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ పాతలాలాపురం ఎట్లుందో దానికంటే అధ్వానంగా తయారైంది ఇక్కడ. అప్పుడు మేము సందాలు వేసుకొని మట్టి పోపించినాం బజార్లకి. వాళ్ళ సర్పంచ్గా ఉన్న టైంలో మేము సందాలు వేసుకొని మట్టి పోపించినాం రోడ్లకి. కనీసం సైకిల్గా కూడా తీసిపోయేది కాక రోడ్డు అమ్ముతున్న ఇళ్లలో సైకిల్ పెట్టుకొని పోయేవాళ్ళు. అటువంటి దశలో మేము గెలిచిన తర్వాత ఫస్ట్ నామానాగేశ్వరరావు గారు పండుతోని యాదవ్ బజార్లో బాగా బుల్గయ్యే బజార్ యాదవ్ బజార్లో ఒక రోడ్డు పోయించడం జరిగింది. ఆ తర్వాత వరుస పెట్టి రోడ్లు కానీ కరెంటు లైట్లు కానీ, అంటే ఇప్పుడు దాదాపుగా మీకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి నుంచి కావచ్చు, మీకు పోటీ ఏ విధంగా ఉండబోతా ఉంది 19వ వార్డులో? పోటీ ఉంటుందండి ఇద్దరి మధ్య. జన హృదయాలలో వాళ్ళకి ఎటుందో తెలిసిపోయింది. ఇప్పటికే వాళ్ళు ఓటేస్తారు, మాకు గెలిపిస్తారు. మేము గెలిచినాక ఎమ్మెల్యే గారికి ఆడికి పోయి పోరాడతాం. మాకు నిధులు రావాలి, కొన్ని రోడ్లు ఉండే, డ్రైనేజీలు ఇవన్నీ కావాలని మేము పోయి ఎమ్మెల్యే గారిని బతికిలు ఆడి పనులు చేయించుకుంటాం. వీటితో పాటు హిందూ ధర్మం ఏది చెప్పినా, ముస్లిం ధర్మం ఏది చెప్పినా, యేసుప్రభు దాంట్లో ఏది చెప్పినా కొట్లాట్లొద్దు, గొడవలొద్దు, తిట్టుకోవద్దు. ఈ బోధనలు మాత్రం మేము బాగా చేస్తాం. మాకు ఈ పేరు వచ్చిందంటే వాటి వల్లనే వచ్చిందండి. తెలుగుదేశం అంటే మాకు అభిమానం ఉంది. కేసీఆర్ని కూడా తిట్టం మేము, మంచి పని కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచోళ్ళే, ఆయన పనులే ఈ వాస్తవంగా. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిండు, మమ్మల్ని పిలిపించారు, మీరు ఆగండి అన్నారు. టికెట్ ఆయన అడిగాం, మీ చేతి గుర్తు. ఎందుకు ఆగారండి, వాళ్ళలో ఏంటో తెలుసు. మేము ఈ 3 సంవత్సరాల ద్వారా మాకు మంచి నేమ్ ఉంది, గ్రామంలో కూడా మంచి పనులు కూడా చేస్తాం మేము, మా సొంతంగా మా కుటుంబం. అందుకే మాకు ఈ ఆదరణ ఉందని మేము ఊళ్ళో అనుకుంటున్నామండి. మేము ఎలాంటి కక్ష కార్పణ్యాలు కూడా మేము ఒప్పుకోం. అసలు ఫస్ట్ మేము ఏడ చెప్పినా అదే చెప్తాం.
మాకు ఓటేయండి. మేము చెప్పే పనుల్లో కూడా అది అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏ ఇంటికి వెళ్ళినా మీరు చదివండి, పిల్లల్ని చదివండి, స్కూళ్ళకి పంపండి, గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ వాటిలో చేర్పండి, చదివండి. మనం మంచిగా చదువుకుని మన పిల్లలు మంచోళ్ళు అయితే మనకు రూపాయి సంపాదిస్తారు. మనం కూడా రాజకీయాల్లో కూడా పోటీ చేస్తాం. మా మిస్సెస్ ఉమాగారు ఉన్నారు, నిలబడ్డారు, డ్వాక్రాలో చేశారు, 10 సంవత్సరాలు స్కూల్లో చేశారు. బీఎస్సీ బీజెడ్సీ చేస్తే ఆ రోజుల్లో ఉద్యోగం రాలే. ఆ రోజుల్లో నెల ఉద్యోగం 1300 శాలరీ. మేము పిల్లల్ని చదివించుకున్నాం, బయట ఉన్నారు. మేము మంచి కార్యక్రమాలు ఊళ్ళో చేసుకుంటూ వచ్చినాం. మాకు అవకాశం వచ్చింది. మా మీద నమ్మకం కూడా ఉంది జనాలకి. ఈ ఉమాగారికి వెళ్తే తప్పుడు పనులు చేయరు, మంచి పనులే చేపిస్తారు, గొడవలు పెట్టరు, ఎలాంటివి చేయరు అనేది మా మీద వాళ్ళే మాకు భరోసా ఇచ్చారండి. నిలబడని కూడా మీరు రాండి ముందుకి, మీరు మంచి పనులు చేస్తారు, మీరు గెలిపిస్తాం మిమ్మల్ని అనేది ఆ నమ్మకాన్ని మాకు ఇచ్చారు. మేము చెప్పినా కానీ వాళ్ళకి నమ్మకేనండి. మేము ధర్మ కార్యక్రమాలు కూడా ఊళ్ళో చేసాం. ఆ నమ్మకం ఉంది, మేము గెలుస్తాం. ఇది పరిస్థితి. ఏదేమైనా 19వ వార్డులో దాదాపుగా 19వ వార్డు ప్రజలతో మాకు అనిత్యం సత్సంబంధాలు కొనసాగి ఉంచుతూ ఉన్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలతో పాటు ఈ డివిజన్ అభివృద్ధి కోసం తాము శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. మేము గెలిచిన తర్వాత అనునిత్యం ప్రజల్లో ప్రతి గడపకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారమే దివ్యంగా పనిచేస్తాము. తాము పోటీ చేయడానికి కూడా ఈ 19వ వార్డు ప్రజల ఆశీస్సులతోనే వారి కోరిక మేరకే తాము పోటీలో నిలబడ్డాము. ఆ నేపథ్యం నుంచే మేము తప్పకుండా ఈ 19వ వార్డులో గెలవబోతున్నామని చెప్పి దామ ఉమ్మ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, వి5 న్యూస్, వైరా 19వ వార్డు నుంచి.